ఇగో ఈ ముచ్చట మీ చెవులో పడ్డదా? ప్రస్తుతం జానీ మాస్టరు అసలు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మన తెలుగు చిత్ర పరిశ్రమల గరం ముచ్చట లెక్క మారిందంట. అయితే దీనికి సంబంధించి మన తెలుగు ఫిలిం ఛాంబరోళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి మంగళవారం మీడియా ముంగట వచ్చి మరి దీని గురించి ఇప్పటికే విచారణ చేపడుతున్నామని వాళ్ళు స్పష్టతనిచ్చిరంట. అంతేకాదు 2 వారాల క్రితం గిది మా పరిగణలకు వచ్చింది, ఇక మేము అప్పటికెళ్ళే విచారణ అనేది మొదలుపెట్టినాం అని అన్నాడు. ఇది ఇట్లుంటే ఇప్పుడు మరోవైపు చూసుకుంటే ఇక నార్సింగ్ పోలీసులు ఇట్లా మస్తు వేగంగా దీని గురించి విచారిస్తున్నారంట. ఇక ఏదేమైనా సరే కానీ అన్ని రకాలుగా అన్ని కోశాన ఇక లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలు వాస్తవం ఏందని తెలుసుకునే పనులు అయితే ఉన్నారంట. గంత మంచిగానే ఉన్నదని మాత్రం అర్థమైతేనే ఉన్నది. మళ్ళా ఇంకో ముచ్చట ఏందనంటే ఇప్పుడు గిది నిజమని లైంగిక వేధింపులు నిర్ధారిస్తే మాత్రం ఖచ్చితంగా జానీ మాస్టరు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే మాట అయితే మీడియాలో వినబడుతున్నది. మళ్ళీ ఇక గస్ వంటి చేసినప్పుడు ఇక అరెస్ట్ చేసుకోకుండా ఇట్లా ఊసమంటారా ఏంది? ఇక గది ఇట్లా వాస్తవేనాయే, ఇక తప్పకుండా శిక్ష అనేది వాడాల్సింది. ఇంకా అయితే ఈ వ్యవహారం అంతా నడుస్తుండగా నడుమర ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ తెరపైకి వచ్చింది. ఇక ఆమెనే అప్పట్లో నటించిన పూనం కౌరు సోషల్ మీడియా వేదికల ఆమె ఎక్స్ ఖాతాల త్రివిక్రమ్ శ్రీనివాసు అదే ప్రముఖ దర్శకుడు ఇక ఆయన మీద ఒక పోస్టును పెట్టిందంట. గతంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు తరపున మేము ఆయన మీద ఫిర్యాదు చేసినాం, ఇక గదికప్పుడు ఎవరు పరిగణలకు తీసుకోలేకపోయే అని చెప్పి ఇప్పుడు పోస్ట్ పెట్టిందంట. ఇప్పుడు ఈ పోస్టు అందరి దృష్టిలో పడేసరికి త్రివిక్రమ్ శ్రీనివాసు ఇక అంత పెద్ద దర్శకుడు అయ్యేసరికి ఈయన మీద విపరీతమైన ట్రోలింగ్ అనేది మొదలుపెట్టిరంట. ఇక చూసిరా మరి తప్పుడు పనులు చేస్తే ఎవడైనా చేతెత్తి మాట్లాడతారు కదా, గొంతెత్తి గన్న తీరుగానే ఇప్పుడు దీని గురించి తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున తమ్మరెడ్డి భరద్వాజు స్పందించిండట. ఇక పెద్ద మనిషి ఆయన ఏమంటున్నాడంటే అసలు పూనం కౌరు ఎవరికి ఎప్పుడు ఫిర్యాదు చేసిందో మా దృష్టిలో అయితే వాళ్ళలేదు. ఇక ఒకవేళ గస్ వంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొంటుండే ఇప్పటికీ వచ్చి ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు, లిఖితపూర్వకంగా ఇట్లా కంప్లైంట్ బాక్స్లో వేసుకోవచ్చు, మేము ఎట్లనైనా పరిశీలిస్తామని ఆయన సూచన ఇచ్చిండట. గంతేకాదు గిస్ వంటి లైంగిక వేధింపులకు పరిష్కరించాల్సిన ఒక సపరేటు మంచి సెల్నే ఏర్పాటు చేసినామని వాళ్ళు మస్తుగా హుషారుగా పనిచేస్తున్నారని వెల్లడించాడు అనమాట. ఇక చూసిరా ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ పూనం కౌరు అసలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు కానీ త్రివిక్రమ్ గురించి యాడ పెట్టలేదు, ప్రస్తావించలేదు. ఇక గందుకని చెప్పేసి ఇక గతంలో అసలు ఆమె ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఏదో ఒక రకంగా పరోక్షంగా విమర్శలు అయితే చేస్తున్నది. ఇక ఆమెకు సినిమా పరిశ్రమల అసలు మొత్తం మీద అవకాశాలు పోనీకే ఆయననే కారణం అని చెప్పి కూడా ఆమె కామెంట్లు గట్లనే కనబడతాయి ఒక విధంగా చూసుకుంటే. ఇక అసలు దేని గురించి అనేది మాత్రం ప్రస్తావించకుండానే కానీ ఈయన మీద ఫిర్యాదు చేసిన అని మాట అయితే వినబడుతున్నది. ఇక దేని గురించి అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది అని అంటున్నది. ఇక యాడ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు కానీ దాని గురించి మాత్రం ప్రస్తావించలేదు అనే మాట అయితే వినబడుతున్నది. మళ్ళా తమ్మారెడ్డి ఇచ్చిన సలహా మేరకు పూనం కౌరు ఎట్లా స్పందిస్తుందో అనేది ఎదురు చూడాలి. ఇక మీరేమంటారు? పూనం కౌరు ఉద్దేశం ఏమై ఉందంటారు? అంచనాలేసి కామెంట్లలో కామెంట్ పెట్టురి. గట్లనే ఆడొక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.